హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఘట్టమనేని జయకృష్ణ మరో సూపర్ స్టార్ అవుతాడా 100% పక్కా ఫ్రెండ్స్. ముందుగా మనం సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుసుకుందాం. ఆయన మార్చి 31, 1965న తేనె మనసులు అనే సినిమాతో పరిచయమై సూపర్ హిట్ సాధించారు. తర్వాత మూడవ సినిమా గూఢచారి 116తో బ్లాక్ బస్టర్ సాధించి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాడు. ఆయనను సూపర్ స్టార్ అనేదానికి ముందు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనేవారు. ఎందుకంటే ఆయనన్ని ప్రయోగాలు, ధైర్యమైన నిర్ణయాలు ఎవరు తీసుకోలేదు. డేరింగ్ అండ్ డాషింగ్ అంటే కృష్ణ గారు అంటే డేరింగ్ అండ్ డాషింగ్ అంతే. ఆయన 350కి పైగా సినిమాలు చేశారు. దాదాపు 51 సంవత్సరాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. 3 షిఫ్టులు పనిచేస్తూ సంవత్సరానికి 10-15 సినిమాలు చేశారు. ఒక్క 1972లోనే 18 సినిమాలు చేశారు. నెలకు ఒక సినిమా రిలీజ్ అయింది. ఆయన సినిమాకి ఆయన సినిమాలే పోటీ. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిర్మాతలకు నష్టం వస్తే డబ్బులు తీసుకోకుండా డేట్స్ ఇచ్చి మరో సినిమా స్టార్ట్ చేయించడం ఆయన గొప్పతనం. కృష్ణ గారు నిర్మాతల పాలిట దేవుడనే పేరు కూడా ఇండస్ట్రీలో ఉంది. ఇండస్ట్రీ బాగుండాలి, 10 మందికి పని దొరకాలి అనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ సినిమాలు చేశానని ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ఆయన మంచితనం గురించి ఇండస్ట్రీలో చెప్పని వారే లేరు. ఆయనను చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో దేవుడు అంటారని మురళీమోహన్ గారు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఫైనల్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మొదటి వరుసలో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రెండవ హీరో అంటే మన కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు గారు 22 సంవత్సరాల తర్వాత అంటే అక్టోబర్ 2, 1987న రమేష్ బాబు గారు హీరోగా సామ్రాట్ సినిమాతో పరిచయమై హిట్ సాధించారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. అందులో బజార్ రౌడీ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అలాగే ముగ్గురు కొడుకులు, కలియుగ కర్ణుడు లాంటి సూపర్ హిట్ సినిమాలలో ఆయన నటించారు. ఆయన చివరి సినిమా ఎన్కౌంటర్. ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మూడవ హీరో 12 సంవత్సరాల తర్వాత అంటే జూలై 30, 1999న మన ప్రిన్స్ రాజకుమారుడితో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. పోకిరితో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ అయ్యాడు. ఎన్నో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్ సినిమాలు మనకు అందించారు. రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఘట్టమనేని అభిమానులందరినీ అలరిస్తున్నారు. అంతేకాదు 2 ఊర్లను దత్తత తీసుకుని తన మానవత్వాన్ని చాటుకున్నారు. కొన్ని వేల మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎన్నో కుటుంబాలకు దేవుడయ్యాడు. ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకుండానే ఇండియా లెవెల్లో ఇమేజ్ సంపాదించుకున్నారు. త్వరలో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి, ఈ సినిమాతో ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 4వ హీరో, 3వ తరం హీరో కృష్ణ గారి మనవడు రమేష్ బాబు గారి అబ్బాయి గైన్ జూలై 30, 2026 అంటే 27 సంవత్సరాల తర్వాత బాబాయ్ అడుగుజాడల్లోనే అదే డేట్తోనే వస్తున్నాడు. ఘట్టమనేని జయకృష్ణ శ్రీనివాస మంగాపురంతో హిట్ కొడతాడా అంటే 100% బ్లాక్ బస్టర్ అంటాను నేను. ఎందుకంటే ఘట్టమనేని హీరోల మొదటి సినిమాలు అందరివి సూపర్ హిట్ సినిమాలే కాబట్టి. అయితే శ్రీనివాస మంగాపురం టీజర్, ట్రైలర్ అన్నీ వచ్చేసాయి, అన్నీ చూసినాం. పాటలు కూడా జయకృష్ణ డాన్స్ లో కావచ్చు, ఫైట్స్ లో కావచ్చు సూపర్బ్. యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే 6 అడుగుల అందగాడు జయకృష్ణ. 100% గ్లామర్ బాయ్. కష్టపడే మనస్తత్వం పుష్కలంగా కనపడుతుంది. అసలు ఒక డెబ్యూట్ హీరోకి కావాల్సిన సినిమా ఎలా ఉండాలో అజయ్ భూపతి గారు బాగా డిజైన్ చేశారు. అశ్విని దత్ గారు భారీగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక అసలు విషయం జయకృష్ణ రాసేతాడని చాలా క్యూట్ గా ఉన్నారు జంట. మూవీ ప్రమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇద్దరు డ్యాన్సులు చేస్తున్నారు. లెక్కలేనని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే శ్రీనివాస మంగాపురం వీడియోలు, ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు, మొత్తం శ్రీనివాస మంగాపురం ఫోబియా మామూలుగా లేదు. జూలై 30 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఘట్టమనేని అభిమానులందరికీ ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జయకృష్ణ మొదటి సినిమాతో 100% బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రండి, జూలై 30న అందరు థియేటర్లలో కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.